ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా. అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి? 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి. ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇంకో పక్క రైతులు ఉన్నారు. ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం. అందుకే హామీ ఇస్తున్నాం, వచ్చిన వెంటనే హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం. ఎక్కడన్నా కొన్ని బయటకు పోకపోతే అదనంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు. అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బండపల్లి 66, 64 పెద్దూరు, రాళ్ల బదుగూరు, కోనేరు కుప్పం ప్రాంతాల్లో ఎక్కువ గ్రనైట్ ఉంది. నిన్న మొన్న అడుగుతున్నారు, ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని, దీనికి గాని మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా. వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా. ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఈ రోజు నీది, రేపు ప్రజలది. ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం. స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను. ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను. జనార్దన్ నాయుడుని ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఆయన